నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దంగల్ రంజుగా మారింది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. మైకులకు పట్టిన దుమ్ము దులుపుతున్నారు. సమయం లేదు మిత్రమా, ఇక యుద్ధమే అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు. రా కదలి రా అంటూ ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై సందు దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు తమ్ముళ్ళు, మళ్లీ తాను వస్తేనే అన్ని సెట్ అవుతాయని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక తరం 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాల రాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికి అంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్. మొన్నే అనౌన్స్ చేశారు 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. అధికారం కోసం ఎవరితోనైనా చట్టాపట్టాలు వేసుకొని తిరిగే మీరు మా గురించి మాట్లాడడం కాస్త విడ్డూరంగా ఉందండి అంటూ సెటైర్లు వేశారు. రా కదలిరా అంటే ఎవరు వచ్చే పరిస్థితి లేదు బాసు, కనీసం తమరి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అనుకోవట్లేదని పంచులు పేల్చారు అంబటి. కదిలిచ్చేది రా అంటే ఎవరు వస్తారు, కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది, ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి. రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు, స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నా. మనం ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది, జాగ్రత్త. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడమాక, స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా. హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి నేరుగా నాగార్జున ఫైర్ అయ్యారు. 14లో 3 పార్టీలు కలిసి వచ్చాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి వచ్చి 600 పైగా వాగ్దానాలు ఇచ్చి ఏది చేయక ఇదే పవన్ కళ్యాణ్ బండ బూతులు చంద్రబాబును తిట్టాడు. అలాంటి వాళ్ళు మరలా వస్తా ఉన్నాడు. అందుకనే తస్మాత్ జాగ్రత్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలరా, ఈ రోజు ఆలోచించాల్సిన అవకాశం వచ్చింది. 2024 ఎన్నికలలో చంద్రబాబును భర్తం పట్టాల్సిన బాధ్యత కూడా మనదేనని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదవాడి యొక్క కడుపులోని ఆకలి చూస్తా ఉన్నాడు, పేదవాడికి అండగా ఉంటా ఉన్నాడు, పేద కుటుంబాలు అప్పుల ఊపిలో లేకుండా చేస్తా ఉన్నాడు, పేదవారి పిల్లలు చదివిస్తా ఉన్నారు, పేదవారికి ఆరోగ్యవంతులుగా చేస్తా ఉన్నాడు. కాబట్టే పేదరికం 6%కు వచ్చింది. అందుకనే ఈ రాష్ట్రంలో యావత్తు 3 ప్రాంతాలలో బస్సు యాత్ర జరుగుతాం. వైసీపీలో అసంతృప్తి వ్యవహారాన్ని సో సింపుల్ గా తేల్చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కుటుంబంలో అసంతృప్తి సహజమే, దానికే గొడవలనే పెద్ద పెద్ద
మా పేర్లు పెట్టడం మాటలు ఎందుకని అన్నారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోవడానికి పెంచుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే అది కుదరదమ్మా అంటూ పంచులు పేల్చారు. పదం సరికాదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. పార్టీ నిర్ణయం చెప్పిన తర్వాత అందరూ చదువుకుంటారు. అసంతృప్తి మీకుంది, మీకు సంతృప్తిగా టౌన్లో ఎక్కిద్దాం ఉంది. మీరు జాకీలు పెట్టినా, మీరు ట్రైన్లు తెచ్చినా చంద్రబాబు నాయుడు టీవీ అనుకుని చంద్రబాబు నాయుడు ఎక్కించలేదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒకరు వెళ్ళిపోతే 100 వస్తారు. వెళ్ళిపోమని మేము ఎవరైనా కోరం, 100 రావాలని కోరుకుంటాం. ఆ డిస్క్ వచ్చింది అనుకోండి, పార్టీకి చెప్పింది అనుకోండి, అప్పుడు టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది మా బాస్ చూసుకుంటారండి, మధ్యలో మీరెందుకు మెంటల్ టెన్షన్ పెట్టుకుంటున్నారని చురకలంటించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లు ఒక్కటయ్యారు సుమా, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్, వాళ్లకు పేదల సమస్యలు ఏం తెలుసని ఫైర్ అయ్యారు. యూట్యూబ్లో ఈ ఫేస్బుక్లు ఇవి చూసుకొని అనవసరంగా మెంటల్ టార్చర్ మీరు పెట్టుకోవద్దండి. ఆయన డిసైడ్ చేస్తాడు ఏ విధంగా చేయాలని. ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించండి, ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఒకటైనారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సావకుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు పెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్, వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు. మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ, ఓటు హక్కు ఉండేవాడందరూ జగన్తో ఉంటారు. జగన్ లెక్కలేనంత అవినీతి చేశాడని లెక్కలు చదివారు మాజీ మంత్రి దేవినేని ఉమా. 2019లో చేతులతో నోట్ల కట్ట లెక్కబెట్టి ఇప్పుడు ఏకంగా పక్క దేశానికే నగదు తరలించేస్తున్నారని చెప్పారు. 2 లక్షలకు పైగానే అవినీతి చేశారంటూ గరం వ్యాఖ్యలు చేశారు దేవినేని. వచ్చేది మా ప్రభుత్వమే, రానున్నది మంచి కాలమన్నారు. మైను సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన జగన్ రెడ్డిని దింపాలా. తమలో మొదటి సంవత్సరం తాడేపల్లి కొంపలో చేతులతో కట్టలు లెక్క పెట్టారు. 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో మెషిన్ పెట్టి ఈ కట్టలు లెక్క పెట్టారు. 4వ సంవత్సరంలో ఏం చేశాడో తెలుసా? 500 నోట్లు ₹1,00,00,000 లెక్క పెడితే 16.5 కిలోలు వచ్చాయంట. ఆ 16.5 కిలోలు రాయిటి పెట్టి 2వ తూకంలో సంచిలోంచి 500 నోట్లు పోసి దాన్ని కంటైనర్లో పెట్టి మద్రాస్ పోర్ట్ ద్వారా ఇంగ్లాండ్ తరలిస్తా ఉన్నాడు. మళ్ళీ కొన్ని నేపాల్, గోరఖ్పూర్, యూపీలో విమానంలో తీసుకెళ్లి గోరఖ్పూర్కి, నేపాల్ సరిహద్దులు తీసుకెళ్లి బయట దేశాలకి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు చిందించిన రక్తం డబ్బులని కూడా ఇవాళ అన్ని కూడా. పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బందర్ అడ్డాలో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, మరో 3 నెలల్లో అన్నింటికీ ముగింపు వస్తుందన్నారు. పేర్ని నాని వచ్చినా, అతడి కుమారుడు నిల్చున్నా గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. బందర్ను గంజాయితో నింపేశారని ఫైర్ అయ్యారు కొల్లు రవీంద్ర. చేసింది శూన్యం. పేర్ని నాని కౌరులు చెప్పి పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు తిట్టడం వరకే కానీ కనీసం ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆయన ఎలాగో గెలవలేనని చెప్పి భావించి వాళ్ళ కుమారుడు తీసుకొచ్చాడు. వాళ్ళ కుమారుడు కూడా మరి ఒక అసాంఘిక కార్యకలాపాలు గతం నుంచి కూడా చేస్తూ ఇవాళ అక్కడ ఒక షాడో లాగా అక్కడ ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి చైర్మన్ని, మేయర్లను కూడా పని చేయించుకునేవాడు. ఈయన వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చుంటాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళకి అడుగులు వచ్చే విధంగా మరి అక్కడ వాళ్ళ మీద దాడులు రకరకాలుగా వాళ్ళని ఉపయోగించుకునే కార్యక్రమాలు చేయటం. ఇవాళ అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. గంజాయి
విస్తృతంగా ఒక గంజాయి బ్యాచ్ని మరి అతను మేనేజ్ చేస్తున్నాడు అనేది ఇవాళ బందర్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయమే. ఇదే కాకుండా గతంలో మరి క్యాషినల్ గుడివాడలో జరిగినటువంటి సందర్భంలో క్యాషినల్తో కూడా సంబంధం ఉందనేది ఇవాళ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ మరి వాళ్ళని పెట్టి మళ్ళీ ఏదో ఇక వ్యవస్థలే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. ఏపీలో ఏ పార్టీతో ప్రజలకు న్యాయం జరగలేదు సోదరులారా, బీజేపీకి పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరికి బదులివ్వాలన్నారు లక్ష్మణ్. చాలా స్పష్టంగా మీరు ఆలోచన చేయండి. నేను చెప్పబోతానని వాళ్ళు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల లోపల బీసీల కోసం ఏ రకంగా చేశారు. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు, సాహసపేతమైన నిర్ణయాలు, నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో తీసుకున్న నిర్ణయాలు ఒకవైపు అయితే, మీరు మాకున్నటువంటి హక్కులను కాలరాస్తూ ఏ రకంగా ఇవాళ బీసీలందరినీ కూడా బానిసలుగా మార్చేసి, నోరు లేని జీవులుగా మార్చేసి, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఇవాళ ఏ రకమైనటువంటి అవమానాలు భరించలేక వాళ్ళు కుషించిపోతున్నారో ఒక్కసారి సమాజం అంతా కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఓట్లు మనవి, ఖచ్చితంగా ఆ ఓటు ఆయుధంతోనే ఈరోజు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ. కాబట్టి వాళ్ళ మిత్రులు దయచేసి ఆలోచన చేయండి. ఈ 50% పైగా జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన సీట్లు కోల్పోయాము, మన హక్కులు కోల్పోయాము. హక్కులు సాధించడానికి మనం కలిసి రావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ. వైసీపీలో నుంచి బయటకు రావడానికి కారణాలు వివరించారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య. ప్రజలకు ఇది చేశామని చెప్పడానికి ఏ అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకే కనీసం మీడియా ముందుకు రావట్లేదని చెప్పారు. పార్టీలో నుంచి బయటకు వస్తే స్క్రాప్ అంటున్నారు బాస్, మా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు ఏమైందన్నారు. చిన్నమైపోతుంటే ప్రజల పరిపాలన, ప్రజలకు ఇచ్చే పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుంటే, వీటిని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందనేటువంటి భయంతో ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ అరాచక పాలనకు భాగస్వామిని కాకూడదనే ఉద్దేశంతో నేను పార్టీని వదలటం జరిగింది. అంటే ఈ పరిపాలనలో డిఫెండ్ చేసుకునేది నాకు ఏది కనిపించలేదు. మా వ్యక్తిత్వము, మా ఇమేజ్ పోగొట్టుకోవడం తప్ప ఇంకేది కనిపించడం కాదు. ప్రజల ఆస్తులు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ముచ్చటగా 30 రోజులైంది. హామీల అమలు ఏమైందని విపక్షం, ఇదిగో చేస్తున్నాం కనిపించట్లేదా అని అధికార పక్షం విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటి, ఇదేమైనా న్యాయమేనా అని ప్రశ్నిస్తుంటే టైం ఉంది డూడ్, ఆలోగా అన్ని చేసేస్తామని చెప్పేస్తున్నారు. తమ సర్కారుపై తిరుగుబాటు ఉండదండి, ప్రజాపాలన అందిస్తున్నామంటున్నారు మంత్రి భట్టి విక్రమార్క. కాళేశ్వరం విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే గురువా, ఇది అర్థమైతే అందరికీ మంచిదంటున్నారు. అంటే రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు. తిరుగుబాటు వస్తే ఇస్తే నియంతృత్వ రాజ్యాల మీద, ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలలు కట్టు అట్లే కూర్చొని కాళేశ్వరం ఏటీఎం లాగా, ఎనీ టైం మనీ లాగా మారిపోయింది. వీళ్ళకి అత్యంత అవినీతి పరులైపోయారు. బీఆర్ఎస్ చెప్పినటువంటి అమిత్ షా గారు కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ. వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చినట్టు సమాచారంతో చెప్పుండాలి. మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు, ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతా ఉన్నాం. వారు కలిసి ఉన్నారు కాబట్టే, నిలాఖత్ ఉన్నారు కాబట్టే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళిద్దరూ ఒకటినని భట్టి విక్రమార్క విమర్శిస్తుంటే కౌంటర్ అటాక్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తాము ఒక్కటేనంటూ చేసిన కాలయాపన చాలు కానీ విచారణ సంగతి తేల్చండి అని ఫైర్ అయ్యారు. సీబీఐని రానివ్వకుండా తెచ్చిన జీవోను రద్దు చేయమనండి మీ ముఖ్యమంత్రి గారిని అంటూ పంచులు విసిరారు. ఇవన్నీ కూడా కాలయాపన కోసం, వారిని కాపాడడం కోసం మాట్లాడినటువంటి మాటలు కానీ మనం పరిగణించాల్సి వస్తుంది.
వాళ్ళ చిత్తశుద్ధి ఉంటుంటే, నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతో చేయించవచ్చు, సిఐడితో చేయించవచ్చు, ఇమ్మీడియట్ గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేమి జరిగిందో వాటన్నింటినీ కూడా బయటకు తీయవచ్చు. కానీ జుడిషియల్ ఎంక్వైరీ కార్యక్రమాలు చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. సిబిఐకి లేక సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దని కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు. వారు ఎంబడాలి జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నారు. తను అంతనే వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే వాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అలాంటి బీసీసీఐలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చొరవ తీసుకోండి అని చెప్తాం. అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే అది చేస్తాం ఇది ఇస్తామన్నారు. ఏమైంది సీఎం గారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి. కొత్తగా ఇచ్చిన హామీలు దేవుడెరుగు, కనీసం పాత పథకాల సంగతేంటో చెప్పండి అంటున్నారు. రైతు బంధుకు రామ్రాం పలికి, రుణమాఫీకి కనీసం విధి విధానాలు ఖరారు చేయకపోతే నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారని ఆగ్రహించారు. గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు. అది కనబడుతూ ఉంది. కొత్త పథకాలు, ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ, కేసీఆర్ కిట్టు బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఈ విధంగా అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు. ఎస్డిఎఫ్ నిధులు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు, బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషను, ఈ మొదలగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా రద్దుపరుస్తూ ఉన్నారు. రుణమాఫీ అన్నారు. కాచి కూర్చోగానే మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి, తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కుర్చీలో కూర్చోని 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పటి దాన్ని అతిలేదు గతిలేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాం కదండి, అప్పుడే అంత తొందర ఎందుకు అని పోచారంకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మల్లు రవి. అయినా తమరు అధికారంలో ఉన్నప్పుడు 2 నెలలు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా పాలన గాలి కొదిలేసిన తమరు మాకు నీతులు చెప్తున్నారా అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ హామీలు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు గురించి అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక్క నెల రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు ప్రజాస్వామ్యయుతంగా చేయటానికి పునాదులు వేసిన సంగతి ఇప్పుడే చెప్పాం. మల్లు రవి బాటలోనే నడిచారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. కొత్త ప్రభుత్వంపై అప్పుడే అసహనం ప్రదర్శించడం భావ్యమా మిత్రమా అంటూ ఫైర్ అయ్యారు. అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, ఆధారాలుంటే చూపించకుండా ఉండొద్దు, ఏదో ఒక రూట్లో వెళ్ళండి అంటూ సలహా ఇచ్చారు అద్దంకి. బీఆర్ఎస్ మిత్రులకు, ముఖ్యంగా మిత్రుడు కేటీఆర్ టీంకు అసహనం కనబడుతున్నది. చాలామంది కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు, సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్లో. ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలి ఈ క్షణానికి అన్నట్టుగా వాళ్ళ ఆతృత చూస్తే, విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్, లేదంటే ఆధారాలు లేని, లేదంటే ఇంకా చెప్పాలంటే కొంత అక్కస్తో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈరోజు దిగజారుతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మీ ప్రశ్నలకు బీజేపీ నేతలు అసత్య ప్రచారాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని స్పీడ్ పెంచినట్లున్నారు డూట్. బ్రేకులు వేస్తాం జాగ్రత్త అంటూ ఫైర్ అయ్యారు. తనను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోను బ్రదర్, తగిన సమాధానం ఇస్తానన్నారు. సోషల్ మీడియా మిత్ర బృందం కరీంనగర్లో ఇంకా వాళ్ళకి ఏది దొరకనట్టు
వినోద్ కుమార్ని టార్నిష్ అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. పోయినసారి నేను ఓడిపోయినా వారు గెలిచారు. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా, ఆయన పోటీ చేయాలి కదా. ఇంత చీప్ టాక్టిక్సా? అంబానీ ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరులో గుజరాత్లో అడక తింటోళ్ళు కూడా ఉన్నారు. మరి ధీరుభాయ్ అంబానీ నీకు ఆయన ఆస్తి నెక్కిస్తాడా? ఎవరి అదృష్టం వాడు, ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు, సామాజికంగా ఎదుగుతాడు, పొలిటికల్గా ఎదుగుతాడు. ఇంటి పేర్లు పట్టుకొని కలపచ్చా? కాబట్టి ఇంకా ఎక్కువ వద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులు ముంచి ఆమె లండన్లో పోయి బతుకుతాడు. మన మోడీ గారు ప్రధానమంత్రి గంటగట్టగలుగుతామండి? కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా. ఇది వాళ్ళ పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.